మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసే జన్మించేను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసే జన్మించేను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనినిగా పుట్టాడని. పాప శాపమే తొలగించుటకు, గొప్ప రక్షణ మనకిచ్చుటకు. పాప శాపమే తొలగించుటకు, గొప్ప రక్షణ మనకిచ్చుటకు. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసే జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసే జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసే జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసే జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండగ చేద్దాం. రక్షకుండు దయించినాడౌట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడౌట. రక్షకుండు దయించినాడు రారె గొల్లబోయులారా. రక్షకుండు దయించినాడు రారె గొల్లబోయులారా. తక్షణమున పోయి మనని రక్షణ ఫలమొందుదాము, రక్షకుండు దయించినాడౌట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడౌట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు, రక్షకుండు దయించినాడౌట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడౌట.
గగనము నుండి దిగి గనుడుగా బ్రేలు దూత, గగనము నుండి దిగి గనుడుగా బ్రేలు దూత, తాగినట్టు చెప్పి వారికి మిగుల సంతోష వార్త, తాగినట్టు చెప్పి వారికి మిగుల సంతోష వార్త, రక్షకొండు దయించినాడౌట, మన కొరకు పరమ రక్షకొండు దయించినాడౌట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచుండే, వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచుండే, కర్తను చూసిన వెనుక కాంతము విశ్రయింపపుడు, కాంతను చూసి విశ్రయింపమపుడు, రక్షకొండు దయించినాడౌట, మన కొరకు పరమ రక్షకొండు దయించినాడౌట. పశువుల తోటిలోన బట్ట తోడ జోటబడిన, పశువుల తోటిలోన బట్ట తోడ చోటబడిన, శిశును కనుగొందురాని శీఘ్రముగా దూత తెల్పెను, శిశువును కనుగొందురాని శీఘ్రమగున దూత తెల్పెను, రక్షకొండు దయించినాడౌట, మన కొరకు పరమ రక్షకొండు దయించినాడౌట. అనచుగొల్లలో కారి కొరకు ఆనవాలు చెప్పుకొనుచు, అనచగొల్లలో కారి కొరకు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తునందరికి తెల్పినారు, ననచుకొనుచు క్రీస్తునందు అందరికి తెల్పినారు, రక్షకొండు దయించినాడౌట, మన కొరకు పరమ రక్షకొండు దయించినాడౌట. రక్షకొండు దయించినాడు రారె గొల్లబోయులారా, రక్షకొండు దయించినాడు రారె గొల్లబోయులారా, తక్షణమున పోయి మన నిరక్షణ ఫలమొందుదాము, రక్షకొండు దయించినాడౌట, మన కొరకు పరమ రక్షకొండు దయించినాడౌట. హల్లెలూయా. హల్లెలూయా. దూతలతో కలసి శిరాబులలో నిలసి, ఆ దూతలతో కలసి శిరాబులలో నిలసి, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, దూతలతో కలసి శిరాబులలో నిలసి, ఆ దూతలతో కలసి, దావీదు గానాల సూత్రాగుడా, ఓరాబు కుమారుల స్తుతి పాత్రుడా, దావీదు గానాల సూత్రాగుడా, ఓరాబు కుమారుల స్తుతి పాత్రుడా, మా స్తుతులన్నిటిపై
ఆసీనుడవయ్యా ఆ మా స్తుతులన్నిటిపై ఆసీ నీ మహిమను చూడాలని నా ఆశ పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని దూతలతో కలసి శిరాబులలో నిలసి అత్యున్నతమైన సింహాసనందు అసీనుడవై ప్రభు నీవుండగా అత్యున్నతమైన సింహాసనందు అసీనుడవై ప్రభు నీవుండగా నీ సొక్క ఈ అంచులే దేవాలయమే నిండగా నీ సొక్క ఈ అంచులే దేవాలయమే నిండగా నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని దూతలతో కలసి శిరాబులలో నిలసి వేలాది దూతలు స్తుతి పాడగా అఖండ స్వరములే ధ్వనించగా వేలాది దూతలు స్తుతి పాడగా అఖండ స్వరములే ధ్వనించగా ఈ మందిరమంతా హోమము చే నిండగా ఈ మందిరమంతా హోమము చే నిండగా నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని దూతలతో కలసి శిరాబులలో నిలసి ఆ దూతలతో కలసి శిరాబులలో నిలసి నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని. హల్లెలూయా.
సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ప్రార్థన చేసుకుందాం. శ్యామలమ్మ వైభవ్ శాంతరాజు ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. అనంతరం వాక్యం చదువుటకు లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. పి సోని వైఫ్ ఆఫ్ కిరణ్ వీరు సిద్ధంగా ఉండవలేను. సర్వాధికారైన ప్రభును పరిశుద్ధుడని వేలకల దూతల చేతను మాలాంటి బీద బిడ్డల చేతను ఇప్పుడును ఎల్లప్పుడూ మహిమని పొడవడిచిన మా గొప్ప దయగల రక్షకుడా, నీ పాదములకి స్తోత్రములు నైనా. అవును ప్రభా, నా తండ్రి, రాత్రి అంతా ప్రభా మంచి నిద్రను దయచేసి ఏకొన లేసి ఉదయకాల సమయంలో నాయన నిన్ను స్తుతించుటకు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనములు, స్తోత్రములు నాయన. రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్టు నా సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి అంటున్నావు. స్తోత్రములు ప్రభా నాయనా. మీ కృప చూపండి, సహాయం చేయనైనా. ప్రార్థించనిక నా తండ్రి నాయన, మాకు నువ్వు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనములు, స్తోత్రములు నాయన. నా ప్రార్థన ఏ పాటిది, ప్రార్థించనిక నేను యోగ్యురాలి కాదు. స్తోత్రములు నాయన. తండ్రి, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించు నాయన. కాపరి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించు. స్తోత్రములు నాయన. అవును ప్రభా, నీ కుమార్తెని నాయన మీ శిలువ సాటున మరుగుపరుచుకొని ప్రభా తన నోటికి తండ్రి మీరు నోటికి బూరగా ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రములు ప్రభా. నీ బిడ్డకు నాయన మంచి తెలివి జ్ఞానమును దయచేయండి నాయన. ప్రతి మాట నా తండ్రి నాయన మేము ఇన్ని ఇడిచిపెట్టేవారుగా ఉండగా నాయన గ్రహించుకునే కృప దయచేయండి నాయన. ఇన్నే వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకునే కృప దయచేయండి. స్తోత్రములు నాయన. అవును ప్రభా, వాక్యానుసారమైన జీవితంలో మాకు దయచేయండి నాయన. చేరి కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించుమని, తప్పుంటే దాత క్షమించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోని వైఫ్ ఆఫ్ కిరణ్. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుడి వాక్యం దీవించును. సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన వద్దనటువంటి సంఘ పెద్ద జైలన్న ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తారు. అనంతరం సందేశం అందించుటకు గాను సహోదరి జి స్వర్ణలత వైఫ్ ఆఫ్ స్నేహాల్ వారు సిద్ధంగా ఉండవలేను. అందరూ కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి ఉదయకాల సమయమున నా తండ్రి ప్రభా అనారోగ్యాలతో బాధలతో ఉన్నవారిని స్వస్థత ఆరోగ్యమును దయచేసి ప్రభా నీ ఆలయంలో నా తండ్రి ప్రభా ముసలివారు వృద్ధాపైన వారు యవనస్తులు వస్తున్నారు ప్రభా. వాకు జ్ఞానమందు ఆశీర్వాదమందు వారి యొక్క కుటుంబాలు తోడుగా నడిపించి
నా తండ్రి ప్రభ రాలేకపోయిన వారిని కూడా నీ ఆలయముకు రప్పించడానికి సహాయం చే తండ్రి ప్రభ. వెనుకబడిన వారిని తప్పిపోయిన గొర్రెవలే మందలేకి చేర్చడానికి సహాయం చే తండ్రి ప్రభ. నీ జన్మదిన కార్యక్రమంలో నా తండ్రి ప్రభ దగ్గర వచ్చినాయి ప్రభ. నీవుగా ముందుగా ఉండి నడిపించి నీ ఆలయంలో ఏమేమి కొదవలు ఉండవో నా తండ్రి ప్రభ చేసే పనులందు ఆదరణ కలిగి ఆసక్తి కలిగి మాలో నువ్వుండి నడిపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగనే నా తండ్రి ప్రభా అమ్మగారిని అయ్యగారిని నా తండ్రి ప్రభా ఉదయకాల సమయంన వారి యొక్క జ్ఞానమంతయు వారి యొక్క ప్రేమ ఎంతయు వారు చెప్పే వాక్యమంతయు నీవే తోడు నీడగా ఉండి నడిపించమని తండ్రి నామం నాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని యొక్క సందేశమును మనం విందాం. మన వద్దటువంటి సహోదరి నేటి దినముగా ఏర్పాటు చేయబడిన వాక్యం సందేశం అంశము సత్రం పశువుల తొట్టి. సందేశం అందించువారు జె స్వర్ణలత, వైఫ్ ఆఫ్ స్నేహల్. వారు దేవుని యొక్క సందేశం అందిస్తారు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనమందరమును విందాం. మొట్టమొదట దేవుని నామానికి స్తోత్రములు. అలాగే పాస్టర్ సార్ గారికి, పాస్టర్ గారికి నా వందనములు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకో. భూత వర్తమాన కాల భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి పరిశుద్ధుడు అయిన దేవుడు, నిత్యం వేలకుల దేవుడితో పరిశుద్ధుడు 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 అని పొడబడుచున్న మా గొప్ప రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మరి ముఖ్యంగా ఏ పాటి యోగ్యత అర్హత ఏ కోశన మంచితనం నాలో లేనప్పటికీ నన్ను ప్రేమించి నీ ఉచితమైన కృపలో నీ సజీవ రెక్కల కింద ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు ఎంతగానో వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. అవుననే ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని చెప్పడానికి తండ్రి వేసే నా మాటలు కాదు తండ్రి, నాలో మీరుండి నన్ను ముందుకు నడిపిస్తున్నాను దేవా. వచ్చిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ వినగల చెవులు, గ్రహించే మనసును దయచేయమని నడుచున్నాను దేవా. ఏ ఒక్క ఆత్మైన రక్షించబడడానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రం నైనా. ఇప్పుడు చెప్పనైన వాక్యాన్ని ఆది అంతం వరకు మీరే భారం ఎత్తి నడిపిస్తారని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రం అత్తన స్థాయికి ఎత్తిస్తూ మా కొరకు మన్నించి తిరిగి లేచిన జరైన యేసే నామంన అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. చదవబడిన లేఖన భాగం మనం విన్నాం కదా. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం మరొకసారి చదువుకుందాం. తన తొలిచూరున కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే 2000 సంవత్సరముల కిందటనే జన్మించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తమైన మళ్ళా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ముందుగా మనం ఒక వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనము చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్న వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనకి ఈ వచనంలోనే తెలుస్తుంది ఏంటి అనేది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని స్వరూపమై ఉండి, స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకుంటామా? ఇప్పుడు మనం ఏదన్నా పని చేస్తుంటాము, సపోజ్ స్కూల్లోనే టీచర్గా చేస్తుంటాము. ఒకేసారి నువ్వు వాచ్మెన్ పోస్టులోకి రావాలంటే వస్తామా? రాలేం కదా. వస్తామా లేదా? రాలేం. ఎందుకు? మనకు సిగ్గు ఉంటుంది కదా. ఒకేసారి పై పోస్టు నుంచి కిందికి రావాలంటే రాలేము. ఒకవేళ అదే పై పోస్టుకి వెళ్ళమంటే కంపల్సరీ వెళ్తాం. కానీ దేవుడు కూడా చూడండి ఇక్కడ ఎంత తగ్గింపు కలిగినాడో తెలుసా. చాలా శాతం మనం ఏం చేస్తాం తెలుసా, మన కుమార్తెలను పాస్టర్ ట్రైనింగ్కి వదలరు. కాబట్టి ఇక్కడ చూడండి యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నారో. మన జీవితాలలో ఈ క్రిస్మస్ ఆనందం ఉంది ప్రతి ఒక్కరికి. ఈ క్రిస్మస్ ఆనందం ఎంత ఆనందం కదా. ఇల్లు పూసుకోవడాలు, కొత్త బట్టలు తీసుకోవడాలు అన్నీ చాలా సంతోషంగా చేసుకుంటారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 అయిపోయేంత వరకు సంతోషంగానే ఉంటారు కదా. కాబట్టి ఆ సంతోషాన్ని మనం రెట్టింపు చేసుకుంటే మనం కూడా ఏం చేసుకోవాలా? యేసుక్రీస్తు వారు మన కోసమే తను రిక్తునిగా చేసుకున్నాడని మనం ఏం చేసుకోవాలా? గుర్తిరగాలి. ఫస్ట్ రోజు వస్తున్నాం పోతున్నాం అని అనేది కాదు. ఏం నేర్చుకున్నాం, వచ్చిన దానిలో మనం ఏం గ్రహించుకున్నాం అన్నదిని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చదవబడిన భాగంలో మనందరికీ తెలుసు, తన తొలిచూలిన కుమారుని కని పొట్టి గుడ్డలతో చుట్టబడినారని మనందరికీ తెలుసు. ఇక్కడ చూడండి, దీంట్లోనే గమనించండి, తన తొలిచూన్న కుమారుని ఏం చేసింది? కనింది. అంటే జన్మనిచ్చింది. ముందే కనింది, జన్మనిచ్చింది. నెక్స్ట్ ఏం చేసినారు? పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున. అక్కడ స్థలం లేదు. ఎక్కడ? సత్రంలో స్థలం లేదు. కానీ ఎందుకు రాసినారు? సత్రంలో స్థలం లేనప్పుడు పశువుల తొట్టిలో పడుకోబెట్టినారు కదా. ఆ స్థలం లేదు ఎందుకని రాయాలి అక్కడ? కానీ దేవుడు రాసిన ప్రతి ఒక్క మాటకు అర్థము చాలా ఉంటుంది. ఇక్కడ సత్రంలో స్థలం లేనప్పుడు పశువుల తొట్టిలో పరుండబెట్టినాడని రాసినారు కదా. ఎందుకు రాసినారు? సత్రంలో స్థలం లేకుంటే పశువుల తొట్లోనే పండబెట్టినారని రాయొచ్చు కదా ఒకటేసారి. ఇంకా ఆ సత్రంలో స్థలం లేనని రాయకుండా ఉండొచ్చు కదా. కానీ దాని ఉద్దేశం ఏంటి? లూకా గారు ఏం చేసినారంటే చరిత్రను పరిశీలించి ప్రతి ఒక్క వచనాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి రాసినాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే సత్రంలో వారికి స్థలం లేదు. మనందరికీ ఏం తెలుసు? యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటున్నారంటే పశువుల తొట్టిలో పడుకోబెట్టినారు, అక్కడే జన్మించినాడని మనం అందరం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు జన్మించిన స్థలం పర్టికులర్గా రాయబడలేదు. కానీ బెత్లెహేమ్ అనే గ్రామం ఒకటే చూపించబడింది. అక్కడ ఎక్కడైనా పశువుల తొట్టిలో జన్మించినాడని ఉందా? పశువుల తొట్టిలో పరుండబెట్టెననుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే సత్రంలో వారికి స్థలం ఎందుకు లేదనేది మనము ప్రారంభపు దినాలలో మనం పరిశీలిస్తే మనకు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన స్థలము పర్టికులర్గా మనకు తెలియదు. కాబట్టి మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించినాడంటే దావీదు వంశంలో. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో తెలుస్తుంది కదా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎక్కడి నుంచి వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి నుంచి వచ్చినాడు మనందరికీ తెలుసు. అదేవిధంగా యోసేపు కూడా దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు గనక ఇక్కడ ఏం చేసినారు? మొదటి నుంచి చూస్తే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర ఐగుస్తు వలన ఆజ్ఞ అయ్యాను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అంటే జనాభా లెక్కలు రాయడానికి ప్రతి ఊర్లో ఏం చేసేవారంట, ఎంతమంది ఉన్నారని జనాభా లెక్కలు సర్వే చేయించుకోవడానికి ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేసేవారు. అటువంటి సమయంలో ఇక్కడ మరియమ్మ వాళ్ళు కూడా ఏం చేసేవారు? నజరేత్ అనే ఊరి నుండి ఎక్కడికి రావాలి వీరు? గలిలయలోని నజరేత్ అని యూదయలో నుండి బెత్లెహేమ్ అనే వాళ్ళ ఊరు ఏది? బెత్లెహేమ్ అనే దావీదు ఊరికి వీరు రావాలి. ఎందుకు? జనాభా లెక్కలు రాయించుకోవడానికి వారు అక్కడికి రావాలి. కాబట్టి అప్పుడు ఆమెకి ఏం జరిగింది? ప్రసవ దినములు నిండెను.
అప్పుడు ఏమైంది? తన తొలుచున్న కుమారుని కనింది. ఇక్కడ చూడండి, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియత కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతను ఊరిలో, నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. అంటే జనాభా లెక్కలు రాయించడానికి తన భార్యను తీసుకొని తన స్వగ్రామానికి వెళ్ళి ఉన్నారు. మన ఏం చేస్తారు? కంపల్సరీ తన ఎక్కడి నుంచి బతకనికి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? తన ఊరిలో వెళ్ళి అప్డేట్ చేసుకుంటారు. అలాగే వీరు కూడా ఏం చేసినారంటే జనాభా లెక్కలు రాయించడానికి బెత్లెహేం అనే ఊరికి వెళ్ళినారు. అక్కడే ఆమె ఏం చేసింది? ప్రసవ దినములు నిండినాయి కాబట్టి అక్కడ జన్మనిచ్చింది. కానీ పశువుల తొట్టిలో జన్మించిందని అక్కడ లేదు, కానీ బెత్లెహేం అనే ప్రాంతంలో జన్మనిచ్చింది. ఇప్పుడు సత్రంలో స్థలము లేదన్న విషయం గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి వంశం వారు? దావీదు వంశం వారు. యోసేపు కూడా దావీదు వంశంలో జన్మించిన వాడని మనకు తెలుస్తుంది. మనం ముందుగా చరిత్రలో ముఖ్యమైన విషయాలు మనం ఏం తెలుసుకుంటే, ప్రారంభ విషయాలు మనం చూసుకున్నట్లయితే బైబిల్లో రూతారా మనందరికీ తెలుసు కదా. రూతు గారు తెలుసా? రూతు చరిత్ర మనం చూస్తే రూతు వారు ఎవరంటే ఒక మోయాబీయురాలు. ఎవరు? కానీ నయోమి కుమారులలో ఒక అతన్ని ఏం చేసుకుంది? ఆమె వివాహం చేసుకుంది. వారిద్దరు చనిపోయినారని తెలుసుగా మనకి. నయోమి కుమారులు ఇద్దరు కదా, మహ్లోను కిల్యోను. వారిద్దరు చనిపోయిన తర్వాత ఈ రూత్ ఏం చేసింది? తన అత్తను హత్తుకొని జీవించిందా లేదా? నీ జ్వనమే నా జ్వనము, నీ వెంబడే నేను వస్తానని ఆమె తన అత్తను విడవలేదు. కాబట్టి తన అత్త ఏం చేసింది? అత్తగారి మేరకు ఆమె ఏం చేసింది? బోయాజును వివాహం చేసుకున్నదని మనందరికీ తెలుసు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బోయాజు ఎటువంటి వాడు? ఒక ధనవంతుడు, గుణవంతుడు, సంపన్నుడు. అటువంటిది మనం ఇప్పుడు ఈ చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే, సత్రంలో స్థలం లేదు కదా, ఎలా లేదనేది మనము తెలుసుకున్నట్లయితే మొత్తం వివరణగా తెలుసుకుందాం. ఇక్కడ బోయాజు ఎవరు? ఒక ధనవంతుడు. మనందరికీ తెలుసా? రూత్ ఎక్కడికి వెళ్ళిందమ్మా? బోయాజు పొలంలోనికి వెళ్ళిందని అందరికీ తెలుసు. పరిగె వేరుకోవడానికి ఆ పొలంలోకి వెళ్ళిన తర్వాత ఆ సంభాషణ మొత్తం మనందరికీ తెలుసు. కాబట్టి వారిద్దరు ఏం చేసినారు? వివాహం చేసుకున్నారు కదా. అత్తగారి మాట మేరకు ఆమె ఏం చేసింది? బోయాజును పెళ్ళి చేసుకుంది. ఇక్కడ పొలంకి ఎంత ప్రత్యేకత ఉంది చూడండి. వారిద్దరూ అక్కడ పెళ్లి చేసుకొని, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అక్కడ ఒక రాయిని తొలుచుకొని ఆ రాయిలో వాళ్ళు ఏం చేసినారంట? కాపురము చేసేవారంట. ఎక్కడ? పొలములో, బోయాజు పొలంలో వాళ్ళు కాపురం చేశారంట. బోయాజుకు రూతుకి ఎవరు జన్మించారు? ఓబేదు. ఎవరు జన్మించారమ్మా? ఓబేదు జన్మించారు. ఓబేదుకి ఎవరు జన్మించారు? యెషై. యెషై నుంచి దావీదు. దావీదు నుంచి అట్లానే యోసేపు వంశం వచ్చేసింది. అక్కడ నుంచి ఆ తరం నుంచి తరం వచ్చేసి లాస్ట్కి చివరిగా యేసుక్రీస్తు వంశావళి జన్మించింది. ఓబేదు కూడా ఎక్కడ పెరిగి పెద్దవాడైనాడు? ఆ పొలంలోనే పెరిగి పెద్దవాడని. యెషై ఆ పొలంలోనే పెరిగి పెద్దవాడయ్యి. అలాగనే దావీదు కూడా వచ్చేసినాడు. దావీదుని ఏమంటారంటే బెత్లెహేమీయుడైన దావీదు అని ఆయనను సంభాషించినారు. సమూయేలు ఆస్వాదించడానికి వచ్చినప్పుడు కూడా బెత్లెహేమీయుడు అయిన దావీదు అని ఆ విధంగా, అంటే బెత్లెహేము కూడా అదే బోయాజు పొలంలోనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఉద్యోగపర రీత్యంగా మనం ఏం చేస్తాము? మనకి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా కావాలన్నప్పుడు సౌలు రాజు మొదటగా రాజ్యాన్ని సౌలు తర్వాత ఎవరు రాజ్యం అధిష్ఠించినారంటే దావీదు. ఈ దావీదు మొదటగా బెత్లెహేములో ఉండిన వాడే. తను రాజుగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? యెరూషలేమునకి వెళ్ళినాడు. ఈ దావీదు అంటే ఉద్యోగరీత్యా ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? యెరూషలేమునకు వెళ్ళినాడు. అక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంతమందికి క్వార్టర్స్ ఇస్తారు ఉద్యోగపరంగా వెళ్తే. ఇక్కడ దావీదు కూడా ఇప్పుడు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకు ఒక స్వగృహము, వాళ్ళకు కంపెనీ పరంగా ఇస్తారు. కాబట్టి ఆ విధంగా ఈ దావీదు ఏం చేసినాడంటే యెరూషలేములో
కాపురం ఉన్నాడు. అప్పటికి ఇంకా ఆ ఇల్లు ఖాళీగానే ఉంటుంది కదా, మనం ఏం చేస్తాం, ఎవరికైనా బాడేగాని ఇస్తాం మన ఊర్లో అయితే. అట్లా ఆ విధంగా ఖాళీగా ఉన్నప్పుడు ఈ దావీదు ఏం చేసినాడు, దావీదుకు కుమారులు ఉన్నారు కదా, దావీదుకు కుమారులు ఉన్నప్పుడు దావీదు కుమారుడు అబ్షాలోము అందరికీ తెలుసు. తను ఎట్లయినా చంపాలన్న ఉద్దేశంతో దావీదును చంపాలని ఆలోచన చేసి తండ్రినే చంపాలని పరుగులు తీయించినప్పుడు దావీదు ఏం చేసినాడు, అరణ్యంలోనే ఉండేవాడు. అంటే ఎక్కడ చంపుతాడో నన్ను అన్న ఉద్దేశంతో దావీదు ఏం చేసినాడు చూడండి. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము అబ్షాలోము 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 20. దావీదు మహానయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదేబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడును, గిలాదీయుడైన బర్జిల్లయి అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలు పిండి వేచిన గోధుమలు, ధాన్యములు, చిక్కుడుకాయలు, పేలలు, తేనె, వెన్నె, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్ద నున్న జనులు భోజనం చేయుటకై తీసుకొని వచ్చిరి. ఇక్కడ దావీదు అరణ్యంలో మనము అన్నుంటాయమ్మా, అరణ్యంలో ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడ ఏం చేసినాడంటే రొగేలీము ఊరివాడగు గిలాదీయుడైన బర్జిల్లై ఏం చేసినాడంటే దావీదు ఆకలి కొని ఉంటాడని ఏం చేసినాడు, తనకి ఇవన్నీ తీసుకొని వచ్చి, ఇక్కడ అన్ని పిండి వస్తువులనే వంట పదార్థములు ఉన్నాయి కదా, పరుపులతో సహా తీసుకొని వచ్చిన. అరణ్యంలో పరుపులు ఉంటాయా, కాబట్టి పరుపులతో సహా ఏం చేసినాడు బర్జిల్లై అనే వ్యక్తి తీసుకొని వచ్చినాడు. ఇక్కడ మనకు 3 వ్యక్తులు కనపడుతున్నారు, షోబీయును, మాకీరును, గిలాదు వాడైన బర్జిల్లై మనకు కనబడుతున్నారు. ఈ గిలాదు ఎవరు అనేది మనకు చూస్తే యోసేపు కుమారుడైన మనస్సే సంతానం నుండి పుట్టినవాడు ఈ బర్జిల్లై అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మన బర్జిల్లై గురించి అంటే ఈయన సహాయం చేసినాడు ఎవరికి, అరణ్యంలో దావీదు అలసిపోయి ఉన్నాడని తెలుసుకొని ఏం చేసినాడు, తనకి కావాల్సినటువంటి అన్నీ అరణ్యంలో పరిగెత్తిస్తున్నాడు కదా అబ్షాలోము, ఆ విధంగా పరిగెత్తించినప్పుడు వీరి బర్జిల్లై ఏం చేసినాడు అంటే తన కుటుంబంతో సహా ఈయన ఏం చేసినాడు, అన్ని ఆహార పదార్థాలు సిద్ధం చేసుకొని దావీదు దగ్గరికి తీసుకొని వచ్చినాడని మనకు చరిత్ర ప్రకారంగా తెలియజేస్తుంది. బెత్లెహేము కాపురస్తుడైన యూదా గోత్రానికి చెందిన యెషై గాని కుమారుడుగా దావీదు రాజుగా యెరూషలేములో ఉన్నాడని మనందరికీ తెలుస్తుంది. ఒకనాడు మనందరికీ తెలుసు నాబాలు తెలుసా, నాబాలు మొరటువాడని తెలుసు కదా. నాబాలు దావీదుకు సహాయం చేసినాడు ఒకసారి, చేసినా తనకు దావీదు నాకు ఇట్లా ఉంది, నాకు ఇలా చెయ్యి అన్నప్పుడు దావీదు ఏం చేస్తాడు, దావీదెవడు, యెషై కుమారుడు ఎవరని పొగరుగా మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏం చేసినారు వీరు, ఈ బర్జిల్లై ఏం చేసినాడు, దావీదు అలసిపోయి ఉన్నాడని ఎరిగి ఏం చేసినాడు, ఆహార వస్తువులు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఈ బర్జిల్లైని మనకు చూస్తే 2 సమూయేలు 19, 31, 32 వచనంలో మనందరికీ తెలుసు. మరియు గిలాదీయుడకు బర్జిల్లయి రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. ఇంకా తన కుమారుడు చంపుతాడనేది అదంతా తీరిపోయిన తర్వాత మరలా ఏం చేసినాడు, దావీదు యెరూషలేమునకు తిరిగి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడికి ఇప్పుడు మనం ఎవరైనా మన బంధువులు వెళ్తున్నారంటే మనం వాళ్ళని సాగనప్పడానికి వెళ్తాం కదా, అలాగనే మళ్ళీ ఇక్కడ బర్జిల్లై కూడా అతని వెంట యోర్దాను నది దాటివ్వడానికి వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు అండి, నది దాటెను. బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగిన బహు ముసలివాడై ఉండెను. బర్జిల్లై ఎటువంటి వాడంట, 80 సంవత్సరములు కలిగిన ముసలివాడంట. అతడు ఐశ్వర్యవంతుడు గనక రాజు మహానయంలో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చను. అప్పుడు తన కుమారుడు తరుముచూ ఉన్నప్పుడు ఏం చేసినాడు, ఆహార పదార్థములు పంపించినాడు కదా. అతనికి అప్పుడు ఎన్ని సంవత్సరములమ్మా, 80 సంవత్సరముల వయసులో కూడా ఏం చేసినాడు, దావీదు అలసిపోయి ఉన్నాడని ఆహారము పంపించినాడు. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెను, నీవు నాతో కూడా నది దాటవాలని రాజు బర్జిల్లైతో సెలవేయగా, బర్జిల్లై రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును. మన సంవత్సరంలో ఆయుష్ ఎంతమ్మా, మహా అయితే 80 సంవత్సరంలే కదా, బైబిల్లో ఉంది కదా.
కీర్తనల గ్రంథంలో ఉంది కదా. కాబట్టి ఈయన ఏమంటున్నాడు, నాకు 80 సంవత్సరాలు ఉన్నాయి రాజా, నేను నీతో రాలేను, ఒకవేళ నేను ఎన్నేళ్ళు బతుకుతానని రాజుతో అంటున్నాడు. ఎవరితోటి? బర్జిల్లయి దావీదుతో అంటున్నాడు. ఆ విధంగా అన్న తర్వాత నేటికి నాకు 80 ఏళ్ళు ఆయన సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానంలో రుచి నీ దాసుడని నేను తెలుసుకోగలనా? గాయకుల యొక్క గాయకురాల యొక్క స్వరం నాకు వినబడన కావున నీ దాసుడినగు నేను నా ఏలినవాడనగు రాజునగు నీకెందుకు భారం నుండవలెను? ఇంకా నేను 80 సంవత్సరాలు ఉన్నాయి, నాకు చూపు కనబడదు, నాకు మాట వినబడదు, నేను రాలేనని దావీదుతో చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు నీ దాసుడినే నేను నీతో నది దాట అవతలకు కొంచెం దూరం వచ్చేదని కానీ రాజువకు నీవు నాకు అంత ప్రత్యుపకారము చేయనేలను, ఒక రాజువు కదా నాకెందుకు చేస్తావని ఆ విధంగా అన్నప్పుడు, నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడి అచ్చడికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడవు కింహం నా ఏళ్ళ వాడవును, రాజునగు నీతో కూడా వచ్చినకు సెలవిమ్ము. నేనైతే ముసలివాడను, నేను రాలేను కాబట్టి నాకు బ్రదులుగా ఎవరిని పిలుచుకోమంటున్నాడు? రాజగు. ఇక్కడ చూడండి, నేను నా ఊరి యందు పాతి పెడతాను, నేనైతే వెళ్తాను. నీ దాసుడవు కింహము నా వాడవును, రాజునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. కింహమును నువ్వు పిలుచుకొని పో అంటున్నాడు. అక్కడ చూడండి, నీ దాసుడు అంటే మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఒకేసారి తెలియని వాళ్ళని మనం ఏమన్నా అంటామా? నా కుమారుడు అని చెప్తాము. కానీ ముందుగానే తెలిసిన వాళ్ళని ఏం చేస్తారు? నీ దాసుడనైనా కింహమును నువ్వు తీసుకొని వెళ్ళని చెప్పినప్పుడు చూడండి అక్కడ ఏం జరిగింది. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని అతనికి చేయమని మనవి చేయగా రాజు కింహం నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరుకున్నదంతే నేను చేసేదనని సెలవిచ్చాను. ఇంకేం చేసినాడు? కింహంను తీసుకొని వెళ్ళిపోయినాడు. ఎవరు? దావీదు. తీసుకొని వెళ్ళినప్పుడు బోయాజు గారిది బెత్లెహేము కదా, అక్కడ ఎవరు? బోయాజుకి ఎవరు జన్మించినారు? ఓబేదు జన్మించినాడు. ఓబేదులో ఎస్ఐ ఎస్ఐ నుంచి దావీదు వంశం వచ్చింది. అక్కడే బర్జిల్లయి కూడా నా దాసుడైన కింహమును నీతో తీసుకొని వెళ్ళమని వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళినాడు. అదేవిధంగా రాజుల గ్రంథం 1వ అధ్యాయము 2:7 వచనం మనం చూస్తే, రాజుల గ్రంథము 1 రాజుల గ్రంథము 'నేను నీ సహోదరుడైన అబ్షాలోము నుండి ముందర పాడిపోగా గిలాదు కుమారుడైన బర్జిల్లయి కుమారుడు నా సహాయముకు వచ్చిరి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దావీదు తన కుమారుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నాకు సహాయమునకు వచ్చిరి, నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయవారితో వారిని చేర్చుకొనుడు. ఇక్కడ కింహం వచ్చినాడు కదా, దావీదు తన కుమారుడికి చెప్తున్నాడు, నీ అన్న నన్ను తరుముచున్నప్పుడు నాకు ఎవరు సహాయం చేసినారంటే ఈ బర్జిల్లయి అనే వ్యక్తి నాకు సహాయం చేసినాడు, కాబట్టి నువ్వేం చేయాలా? వారికి సహాయం చేయమని అన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది మనం చూస్తే, మిగతా వచనం చూస్తే ఇర్మియా 41:18 వచనం మనం చూస్తే, ఇప్పుడు సహాయం చేయమని కోరినాడు కదా ఎవరు? దావీదు చెప్తున్నాడు తన కుమారుడికి ఏమని? నువ్వు బర్జిల్లయిని సహాయం చేయమని కోరమన్నప్పుడు సహాయం చెయ్యి అన్నప్పుడు ఆయన ఏం చేసినాడు? తన పిత్రాజితం నుండి వచ్చిన పొలం ఉంది కదా, ఎవరిది? బోయాజు పొలం. ఏంది? తన ఇల్లు ఉంది కదా, తన స్వాస్థంగా కుమారులకు వస్తుంది కదా. తండ్రి తర్వాత తన స్వాస్థం ఎవరికి వస్తుంది? కుమారులకు వస్తుంది. అలాగే ఇక్కడ యెష్షయి నుంచి అందరికీ పిత్రాజితం వస్తూనే ఉంది, అందరూ అక్కడ జన్మించినారు. ఈ దావీదు మాత్రం ఏం చేసినాడు? రాజుగా నియమించబడినప్పుడు ఆయన యెరూషలేమునకి వచ్చినాడు. కాబట్టి అక్కడ యెరూషలేములో ఉండడానికి ఆయనకి లేదు కదా, ఇప్పుడు యెరూషలేములోనే ఉన్నాడు. బెత్లెహేములో ఉద్యోగరీత్యా ఇప్పుడు మనం ఎవరైనా వేరే ఊరికి వెళ్తాం కాబట్టి దావీదు కూడా ఏం చేసినాడు? రాజుగా ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినాడు? తన కుమారుడికి చెప్పినప్పుడు తన కుమారుడు ఏం చేసినాడు? ఈ కింహంని ఆ పొలము బోయాజు పొలం ఉంది కదా, ఆ బోయాజు పొలంలో అక్కడ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము మనకు తెలుస్తుంది. చూడండి ఇర్మియా 41వ అధ్యాయము
ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయము చివరి 2 వచనాలు చదువుకుంటే, వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదామనుకొని బెత్లహేము దగ్గరున్న గెరూతు కింహంలో దిగిరి. ఇక్కడ భయపడి ఏం చేసినారు? ఎక్కడికి దిగినారంట? బెత్లహేము దగ్గర ఉన్న గెరూతు కింహంలో దిగిరి. ఇప్పుడు దాని పేరు ఏం పేరు పెట్టినారంట? గెరూతు కింహం అని పేరు పెట్టినారంట. బోయాజు పొలంలో బోయాజు వారు ఒక ఏర్పరచుకున్నారు కదా, ఒక రాయిని తొలిపించి దానిలో స్థలం ఏర్పరచుకున్నారు కదా కాపురం ఉండడానికి. దాని పేరు ఏం పేరు పెట్టినారంట? గెరూతు కింహం అని పేరు పెట్టినారంట. ఆ పేరు పెట్టినందువలన ఇక్కడ ఏం చేసినారు? దావీదు ఎవరికి ఇచ్చినాడు ఆ స్థలాన్ని? ఇప్పుడు బోయాజు నివాసం ఉంటున్న స్థలం పిత్రార్జితంగా ఎవరికి ఇచ్చినారు? ఇప్పుడు ఇందాక చెప్పినాం కదా, బర్జిల్లయికి ఇచ్చినాడు. ఆ బర్జిల్లయికి ఇచ్చినందువలన అక్కడ వారికి స్థలము లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు యజమాని అయినప్పటికీ ఆ యజమానికి వచ్చేసరికి అక్కడ ఏమైంది? ఆ సత్రంలో స్థలము లేదు. బాటసారులు ఇంకా అక్కడ ఏం చేసినాడు? ఈ బర్జిల్లయి కూడా తన తండ్రిని చూడడానికి వెళ్ళిండొచ్చేమో చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి అంటే ప్రసవ దినం నుండి అక్కడికి వచ్చింది కదా మరియమ్మ బెత్లహేముకి. ఆ బెత్లహేముకు వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పుడు పేరు చెప్పినారు కదా గెరూతు కింహం అని. ఆ బోయాజు పొలంలో ఇల్లు ఉన్నదానికి గెరూతు కింహం అని పేరు పెట్టినారు. ఆ పేరు పెట్టడం వలన అక్కడ ఏం చేసినాడు? ఈ బర్జిల్లయి కూడా ఏం చేసినాడు? తన తండ్రిని చూడడానికి వెళ్ళిండొచ్చేమో చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము. ఆ ఇల్లు ఎవరికి ఇచ్చినారంటే, బాటసార్లు వస్తుంటారు కదా సత్రంలో, ఎవరుంటారమ్మా? ఎవరో దూర ప్రాంతం వాళ్ళు వచ్చి అక్కడ ఉండి మరలా తన స్వగ్రామానికి ఉదయమో వెళ్ళి అట్లా వెళ్ళేవారంట. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రసవ దినంలో నిండి వచ్చినప్పటికీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి స్థలము లేనందువలన ఏం చేసినారు? యేసుక్రీస్తు ప్రభుని పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నట్లు మనందరికీ తెలుస్తుంది. అంటే ఈ స్వాస్థ్యాన్ని ఏం చేసినారు? బర్జిల్లయికి అప్పగించినారు దావీదు. అర్థమైంది? ఇప్పుడు సత్రంలో స్థలం లేదు. ఎందుకు లేదని అంటే, సత్రంలో అంటే అక్కడ ఎవరికి? బాటసార్లు వచ్చిపోయే వారికి అది ఏం చేసినాడు? ఒక గృహంగా అంటే అవసరాన్ని తీర్చుకోవడానికి ఒక గృహంగా అక్కడ ఏర్పాటు చేయడం వలన అక్కడ సత్రంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేసరికి అక్కడ సత్రంలో స్థలం లేనందుకు యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడ పడుకోబెట్టినారు? పశువుల తొట్టిలో పరుండబెట్టడాన్ని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి దానికి ఏమని పేరు పెట్టినారు? గెరూతు కింహం అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడికి అక్కడైతే సత్రంలో స్థలం లేదు. ఎందుకు స్థలం లేదు? బాటసార్లు వచ్చిపోయేవారు అక్కడ ఉంటున్నారు కాబట్టి అదే సమయానికి యజమానుడు వచ్చినప్పటికి కూడా అక్కడ స్థలము లేనందువలన యేసుక్రీస్తు వారిని ఎక్కడ? పశువుల తొట్టిలో పరుండబెట్టినారు. కాబట్టి మనం ఏం చేయాలి? మన హృదయంలో కూడా ఒకవేళ పాపపు చెడు జీవితాలకి మనం చోటిస్తే దేవుడు ఏం చేస్తాడు? మన హృదయం నుంచి కూడా ఏం చేస్తాడు? సత్రంలాగానే దేవుడు ఏం చేస్తాడు? సత్రంలో స్థలం లేనందుకు పశువుల తొట్టిలో పరుండబెట్టినారు. కాబట్టి మనం ఏం చేయాలి? మన దేవుని మనం ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారు? ప్రకటన గ్రంథంలో, తలుపుని యొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడని ఏం చేస్తాడు? నేను వారితో కలిసి. కాబట్టి మనం ఏం చేయాలి? మన హృదయానికి దేవుణ్ణి ఆహ్వానించే వారిగా ఉండాలి. అక్కడ ఆ రోజు ప్రసవ దినంలో నిండినప్పుడు అక్కడ వారికి స్థలం లేదు కాబట్టి పశువుల తోటలో మనము దేవుని మనం ఎప్పుడైనా ఆహ్వానించవచ్చు. ఇక నుంచైనా, ఇంతవరకు మనం ఆహ్వానించలేమో దేవుణ్ణి మన హృదయంలోకి, ఈ రోజు నుంచైనా మనం దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.